అన్ని ఎంక్వైరీ చేశాం. ఆయన ఎప్పుడూ అసలు బయటికి రాలేదు. నేను ఇక్కడ 6 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎవరు ఇంతవరకు అతను కలవడానికి రాలేదు. ఇప్పుడు మీరే వచ్చారు, కానీ అతను మిమ్మల్ని కలవను అంటున్నాడు. ఇంతకంటే నేనేం చేయలేను. ఎందుకు కంగారు పడుతున్నారు? తనే కొన్ని రోజుల్లో విడుదలవుతాడు కదా. సరే సార్. తను ఎవరో పెద్ద ఆయన్ని లేపేసి లోపలికి వచ్చాడంట. అవును, మీరెందుకు అతన్ని కలవాలనుకుంటున్నారు? తను చంపిందే మా నాన్న. రేయ్, బుద్ధుందారా మీకు? టీ తాగడానికి టౌన్కి తీసుకొస్తారా? మన ఊర్లో ఇంకా బాగా చేస్తారు కదరా టీ. అబాబాబాబాబా, ఎండ ఎండలు బుర్ర వేడెక్కిపోతుంది. నాకైతే ఇప్పటికిప్పుడే మలేషియా పారిపోవాలనిపిస్తుంది. మలేషియా కూలింగ్ అని ఉంటుంది కదరా. రే ఊరికే ఉండరా, నచ్చబెట్టు. రే ముందు నువ్వు ఏసీ అయ్యిరా. ఏంట్రా ఇది? ఎవరు అటాక్ లేరు? మామ ఏం జరుగుతుంది అసలు? ఎవరు కింద దిగకుండా? మామ ఏం జరుగుతుందిరా అసలు? రే మామ ఏం జరుగుతుంది అసలు? బండ్ల కింద దగ్గర బండి తీరా. రే ఎంతసేపు రిపేర్ చేస్తాం, త్వరగా చేయి. మామ ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, ముఖ్యంగా అమ్మకి. ఎవరై ఉంటారా నా మీద అటాక్? నాకేవాడు ఉన్నాడు రా బాబు, శత్రు అనేవాడు. ఒకవేళ వాడై ఉంటాడా? వాడు ఇలాంటి చిన్న మ్యాటర్స్ని డీల్ చేయడే. టీ షాప్ వాడు మామ, ఖచ్చితంగా టీ షాప్ వాడే. ఒక టీని తాగేలా మంచిగా పెట్టరా అని మర్యాదగానే చెప్పా. అది మనసులో పెట్టుకొని అటాక్ చేస్తాడా? మీరు మాట్లాడుతుండండి, వస్తా. మామా జైల్లో ఉన్నవాడు మీ నాన్నని చంపలేదని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. ఇంట్లోకి రావడం నచ్చక చంపడానికి వచ్చారా, లేక నిజం తెలిసిపోతుందేమో అని అటాక్ చేయడానికి వచ్చారంటావా? సో నా శత్రువు జైలు లోపల లేడు, బయట ఎక్కడ ఉన్నాడు. సంవత్సరాలుగా ఇక్కడే మూలన పడి ఉండేది. ఉన్నట్టుండి ఇప్పుడు కొత్తగా పూలహారం తెచ్చివేస్తున్నారే. మూలన పడి ఉండేది ఇప్పుడు పూలహారం వేస్తున్నారు. మంచి సరైన చోటు ఎలా గుద్దిపోయిందో చూడు పాపం. ఇది గుద్దిందని పొద్దున్నే తాగి పడిపోయారు. వీధికి 4 వైన్ షాపులు పెడితే ఎవరు మాత్రం తాక్కుని ఉంటాడు? మామా ఈ నాయుడు ఇద్దరే కట్ల మీదకి విసిరేశారు. చస్తే విచారించను కూడా విచారించరు, ఊపిరంతా కూడా లేదా అని చూడరు, ఎత్తుకొని తీసుకెళ్లిపోతారు. వీళ్ళేంటి ఎద్దు చనిపోతే ఊరంతా కలిసి శ్రద్ధాంజలి చేస్తున్నారు? రేయ్ అది మా దేవాలయం ఎద్దు, మా ఇంటి బిడ్డతో సమానం. ఈ ఊరు ఆ ఊరు అని సంవత్సరం జల్లికట్టు నిర్వహిస్తున్నారు. మన ఊరి పోటీనే బ్రహ్మాండమైన జల్లికట్టు. ఇప్పుడున్న పరిస్థితి చూసారా? రంగనాథ్ గారు ఉన్నంత వరకే అణిగిమణిగారు, ఆ తర్వాత ఎవరికి వాడు పెత్తనం చేస్తున్నారు. రంగనాథ్ గారితో జల్లికట్టు వెళ్ళిపోయింది, ఆయన పెంచుకున్న ఎద్దు కూడా పోయింది. 20 సంవత్సరాలుగా జల్లికట్టు జరగక వెలవెలపోతుంది ఊరు.